వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్లి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు ఎంత బాగున్నాడని అంటారు. వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్నా గోవిందా 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 బయటకు వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి. ఎలా ఉంది ఏం చెప్పనండి అంటారు. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. వెయ్యవే పువ్వు అంటే ఓం శ్రీనివాసాయ నమః అంటుంది. ఇలా పువ్వేయి మనసు ఎక్కడికో పోతుంది. అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన మీదకే వెళ్ళి, అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు, మీ మనసు తను లాగుతాడు. పుట్టించిన వాడవు భూధవుడవటుగాన దట్టముగా నిల్చగా పదస్థుడనేవు. పుట్టించిన వాడవు భూధవుడవటుగాన దట్టముగా నిల్చగా పదస్థుడనేవు. తొట్టికరి రాజవరదుడ నీవే దిక్కుగాన, తొట్టికరి రాజవరదుడ నీవే దిక్కుగాన, గట్టిగా నా కోరికలిక్కడ ఫలించెను. తొట్టికరి రాజవరదుడ నీవే దిక్కుగాన, గట్టిగా నా కోరికలిక్కడ ఫలించెను. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్తెము వలె మొక్కేము నీకు. చిరంతన దేవుడవు శ్రీ వెంకటేశ్వర నీవు. చిరంతన దేవుడవు శ్రీ వెంకటేశ్వర నీవు. పరమునిహము మాకు బలువుగా గలిగే. చిరంతన దేవుడవు శ్రీ వెంకటేశ్వర నీవు. పరమునిహము మాకు బలువుగా గలిగే. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూసిన ముత్తెము వలె మొక్కేము నీకు. కేశవ